నమస్తే, నేను మీ సతీష్. మళ్ళీ జగన్ ను ఇరికించేసిన విడుదల రజని. అదేంటి, విడుదల రజనీ గారి పైన ఏదో ఏసీబీ కేసు కదా నమోదైంది. ఆవిడ ఆ కేసుకు సంబంధించి కూడా నిన్న మీడియా సమావేశం పెట్టి, ఆ మీడియా సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పైన కదా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎక్కడొచ్చాడు, అసలు ఆయన పాత్ర ఏముంది, ఆయన గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చింది, ఏమిటి జగన్ ని అంతలా విడుదల రజని ఇరికించేసినటువంటి అంశం అని చూస్తే, అవును వాస్తవమే. నిన్న విడుదల రజనీ గారు మీడియా సమావేశం పెట్టారు. ఏదైతే గనక ఏసీబీ ఆవిడ పైన ఒక కేసు నమోదు చేసింది, ఆ కేసుకు సంబంధించి పూర్వాపరాలు గతంలో అనేక వీడియోల్లో కూడా చూడడం జరిగింది. ఏదైతే అక్కడ చిలకలూరుపేటలో ఉన్నటువంటి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్, మరి ఆ యాజమాన్యాన్ని కోవిడ్ సమయంలో బెదిరించడం, 2021లో వాళ్ళ పైన ఒక కేసు పెట్టించి వాళ్ళకి ఫైన్ కూడా వేయించడం కోసం మరి శత విధాల ప్రయత్నాలు చేసింది విడుదల రజని. మరి ఈ సందర్భంగానే ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మరి ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దగ్గర కూడా వెళ్ళి, ఇదిగో పోలీసులు నా మాట వినడం లేదు కాబట్టి మీరు ఏమైనా చెప్పండి అని చెప్పి ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఈ బెదిరింపులకు పాల్పడి ఏదైతే డబ్బులు కూడా డిమాండ్ చేసినటువంటి, ఏదైతే బ్లాక్ మెయిల్ చేసినటువంటి వైనం ఉందో, మరి ఆ అంశంలో ఎమ్మెల్యే మాట పోలీసులు వినట్లేదు, జిల్లా ఎస్పీ వినట్లేదు కాబట్టి మీరేమైనా కొంచెం వాళ్ళ మీద ఒత్తిడి రండి అని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కూడా కలిసి ఆయనతోటి పైరవీ చేయించుకుని, సిఫార్సు చేయించుకుని పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి, మరి ఆ క్రమంలో ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారు, బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేశారు వాళ్ళ దగ్గర అనేటువంటిది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వాళ్ళు మళ్ళీ ఫిర్యాదు చేశారు. అంటే అసలు ఈ అంశం బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే. అయితే దీనిపైన అప్పట్లో మరి ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో ఆ కేసులు కూడా నమోదు కానికుండా ఆ ఇష్యూ మొత్తాన్ని కూడా కామప్ చేశారు. కానీ ఈ అంశం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ఈవిడ మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు దానిపైన ఏసీబీ విచారణ జరిపి, ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని ఏసీబీకి అప్పగించి విచారణ జరిపించి, విచారణలో వాస్తవం తేలిన తర్వాత విడుదల రజనీ గారి పైన కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. అయితే ఆ కేసు నమోదు చేయడంతో నిజంగా తప్పు చేయనటువంటి వాళ్ళైతే ఏం చేస్తారు, ఓకే నా మీద పెట్టింది తప్పుడు కేసు, నేను న్యాయస్థానానికి వెళ్ళి ఎలాగైనా కూడా దాన్ని నిరూపించుకోగలను, నేను తప్పు చేయలేదు అనేటువంటి ధైర్యంతో మాట్లాడతారు. కానీ విడుదల రజని నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం ఆవిడ ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఏ స్థాయిలో భయపడిపోతా ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టమవుతా ఉంటది. ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం. అదిగో విడుదల రజని, ఇదిగో విడుదల రజని, అదే ఆవు కదా, అదే కదా, అదే కదా, ఎక్కడ చూసినా కూడా అదే కదా వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొదటికి ఈ రోజు ఒక కన్ఫ్యూజన్ కి తీసుకొచ్చారు. అది ఈ రోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు. ఏంటి ఏసీబీ కేసు? అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే, ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలు నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు, వీళ్ళు అల్లినటువంటి కట్టుకథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టుకథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాన్ని బేస్ చేసుకొని ఈ రోజున ఏసీబీ కేసు ఇది చూస్తా ఉన్నాం కదా. విడుదల రజనీ గారి ఆవేదన, ఆక్రోషణ చూస్తా ఉన్నాం. ఏమిటి అంటే, ఇదంతా ఒక కట్టు కథ, ఇది ఒక ఆవు కథ లాగా నా మీద కట్టు కథ అల్లేసి నా మీద ఈ తప్పుడు కేసు బనాయించారు అని చెప్పి ఎందుకు అంత ఉద్వేగపూరితంగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అంతకు ముందు ప్రెస్ మీట్లు కూడా చూడొచ్చు. మనం చూస్తే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయట్లేదు, కూటమి ప్రభుత్వం అది చేయట్లేదు, రాష్ట్రంలో ఇది పూర్తిగా నాశనం అయిపోయింది, లా అండ్ ఆర్డర్ లేదు, హత్యలు జరిగిపోతా ఉన్నాయి, మీరు గుర్తు పెట్టుకోండి, మీ సంగతి తెలుస్తాం, ప్రభుత్వం మాదే రాబోయేది, ఎల్లకాలం ఇలాగే ఉండదు, అధికారులందరికీ హెచ్చరిస్తున్నా అని చెప్పి చాలా అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి విడుదల రజనీ గారు ఈ రోజున ఎందుకో మరి ఆవిడ ఎందుకో ఒక అభద్రతా భావంతో, కొంత భయాందోళన పరిస్థితుల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నట్టుగా అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ మాటల్లో తడబాటు కావచ్చు, లేదంటే కనుక ఆవిడ మాట్లాడేటువంటి ఆ విధానం కావచ్చు. ఆవిడ చెప్తా ఉన్నారు, అసలు ఈ కంప్లైంట్ పెట్టిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు, వాళ్ళని నేను ఏ రోజు కలవలేదు, వాళ్ళతోటి ఏ రోజు నేను మాట్లాడలేదు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోలేదు అన్నమాట చెప్పట్లేదు. కానీ ఈ అంశం ఇవాళ వచ్చిందా? ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనేటువంటి వాళ్ళ పైన
కోవిడ్ సమయంలో 2021 ఆగస్టులో ఆనాడు పోలీస్ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి మరి ఆనాడు విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఏఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారిని ఆయన ఉపయోగించి ఐపీఎస్ ఆఫీసర్ మరి ఆయన ద్వారా ఏ రకంగా బెదిరింపులకు పాల్పడి వీళ్ళ పిఏ రామకృష్ణ మరి అతన్ని పంపించి మేడం గారు పిలుస్తున్నారు, ఎమ్మెల్యే గారికి కప్పం కట్టాలి తెలియదా, ఇక్కడ మీరు వ్యాపారం చేసుకోవాలంటే 5 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే అని చెప్పి మరి అప్పటికి మాట వినకపోతే జాషువా గారిని పంపించి మీరు ఎమ్మెల్యే గారికి 5 కోట్లు కడతారా లేదంటే మీ మీద 50 కోట్లు పెనాల్టీ వేయమంటారా అని చెప్పి ఫైన్ వేస్తామని బెదిరింపులకు పాల్పడితే ఇంట్లో ఆడవాళ్ళు మెడల్లో ఉండేటువంటి నగలు కూడా నగ అన్ని కూడా అమ్మేసి 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తే అవి చాలవన్నట్టు సెటిల్మెంట్ చేసినందుకు పిఏకి 10 లక్షలు ఐపీఎస్ అధికారికి 10 లక్షలు అని చెప్పి 2,20,00,000 రూపాయలు తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం బయటపడింది. ఒకవేళ ఇది వాస్తవం కాదు, ఇందులో తప్పు ఉంది అనుకున్నట్లయితే ఆ రోజున ఆవిడ మంత్రిగా ఉన్నారు ఈ అంశం బయటకు వచ్చినప్పుడు. మరి మంత్రిగా ఉండి ఒక మంత్రి పైన ఇలాంటి అభియోగాలు వస్తే ఇందులో వాస్తవం లేకపోతే ఆ రోజే యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా. ఆ తర్వాత కూడా 2 ఏళ్ల పాటు మీరు మంత్రిగా ఉన్నారు కదా, మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మరి దీనిపైన యాక్షన్ తీసుకోలేదు? ఈ రోజున వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఉమెన్ కార్డ్ ని వాడుతూ నా ఫోన్ కాల్ డేటా తీశారు. ఈ రోజున లావు శ్రీకృష్ణదేవరాయలు పెద్ద అవినీతి పరుడు, ఆయన చేసినటువంటి అవినీతి మొత్తాన్ని నా మీద రుద్దుతా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి కావాలన్నా మీకు తప్పుడు కేసులు పెట్టిస్తా ఉన్నారు అని చెప్పి ఉమెన్ కార్డు వాడుతా ఉన్నారు. ఈ రోజున లావు కృష్ణదేవరాయలు వారి కుటుంబం, లావు కుటుంబం అంటేనే నిజాయితీకి మారో పేరు. ఈ అంశం అక్కడ పల్నాడు జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. మరి అలాంటి లావు కుటుంబం పైన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఎంత నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఎంత నిజాయితీ పరుడు అనేటువంటిది అక్కడ ప్రజలకు తెలుసు. ఈ రోజున ప్రజా సేవ కోసం మేము రాజకీయాల్లోకి వచ్చాం కానీ దోపిడీల కోసం కాదు అని చెప్తా ఉన్నారు. దోపిడీ చేసింది ఎవరు ప్రజా సేవ చేస్తా ఉన్నారో ప్రజలు కూడా గమనించారు కాబట్టి విడుదల రజనీని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఎలాంటి నాయకుడు, ఎలాంటి వ్యక్తి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన్ని గెలిపించి పార్లమెంట్ కి పంపించారు. ఈవిడొచ్చి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి పైన ఆరోపణలు చేస్తా ఉంది. ఇదే సమయంలో ఉమెన్ కార్డు వాడుతా ఉంది. ఏంటి అది కూడా ఒకసారి చూద్దాం. ఇదిగో చూస్తా ఉన్నాం కదా, ఈ వీడియో చూస్తే ఉమెన్ కార్డు ఎట్లా వాడుతా ఉంది అని చెప్పేసి విడుదల రజనీ గాని చూడొచ్చు. ఆవిడ పైన ఏదో అవినీతికి సంబంధించిన ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు. ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి, ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ మహిళ ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి. కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలియదు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, లావు కృష్ణదేవరాయలు గారు ఈవిడ కాల్ డేటా తీయించారు. కాల్ డేటా అనేటువంటిది ఒక వ్యక్తి తాలూకు ప్రైవసీ, నా వ్యక్తిగత జీవితంలోకి వస్తా ఉన్నారు లావు కృష్ణదేవరాయలు గారు. ఆయనకి అలాంటి నీచపు ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ రోజున వచ్చి ఆవిడ మీద కేసు నమోదైన తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా ఆయన కాల్ డేటా తీయించారు అని చెప్పి ఇప్పుడు అభియోగాలు చేస్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా. ఇవన్నీ జరిగింది ఆనాడు కదా. మరి ఆనాడు ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోలేకపోయారు? మరి మీరు మంత్రిగా కూడా ఉన్నారు కదా, మీరు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కాల్ డేటా ఎందుకు తీయించారు అని చెప్పేసి ఎందుకు దర్యాప్తు చేయించలేదు? ఇదంతా కూడా ఏమిటి అంటే వాస్తవంగా లావు కృష్ణదేవరాయలు అనేటువంటి వ్యక్తి గడిచిన 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సరావుపేట ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయన పూర్తిగా పల్నాడు జిల్లా మొత్తం అక్కడ ఉన్నటువంటి 7 ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు, దందాలు, దోపిడీలు, ఈ బ్లాక్ మెయిల్స్, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఆయన వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకించారని చెప్పి ఆయనతోటి ఎవరు కూడా సఖ్యతగా నడుచుకున్నటువంటి పరిస్థితులు లేవు, ఇంక్లూడింగ్ విడుదల రజని ఏ రకంగా అయితే దోపిడీలకు పాల్పడతా ఉన్నారు. ఆఖరికి నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా, ఈవిడ చిలకలూరుపేట నియోజకవర్గం, ఆవిడ నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా అక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర కూడా ఏదైతే బెదిరింపులకు పాల్పడుతూ దోపిడీలు చేస్తా ఉంటే వాళ్ళంతా మరి ఎవరి దగ్గర మొరబెట్టుకోవాలి? కొంత నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి నాయకుడు మరి ఆ పార్లమెంట్ పరిధిలో చూస్తే లావు కృష్ణదేవరాయలు ఆయన ఒకడే కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నటువంటి సమయంలో ఆయన పోలీసులకి ఈ అంశాన్ని అప్పచెప్పారు. చూడండి, ఈ విధంగా జరుగుతోందట, ఏం జరుగుతోంది అనేటువంటిది ఒకసారి దర్యాప్తు చేయండి, వీళ్ళకి ఏదైనా న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోండి అని చెప్పి అధికారులకు ఆయన చెప్పారు.
ఆ సిఫార్సు చేస్తే దాన్ని ఈ రోజున కాల్ డేటా తీశారు. కాల్ డేటా తీసి ఒక మహిళ తాలూకు ఏదైతే గనక ఆవిడకుండేటువంటి ప్రైవసీని నా వ్యక్తిగత జీవితంలోకి ఆయన చొరబడాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇది నీచపు ఆలోచన అని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి నిజంగా దానికి ఎక్కడైనా శాంటిటీ ఉంటే ఆధారాలు చూపించాలి కదా. ఒక్క ఆధారం కూడా లేకుండా ఈ రోజున లావు కృష్ణదేవరాయల పైన ఈవిడ అవినీతి చేసి ఈవిడ బ్లాక్ మెయిల్స్ కి పాల్పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ రోజున మళ్ళీ ఆ బురదను మాత్రం వేరే వాళ్ళ మీదకి చల్లాలి అని చెప్పేసి కుట్రలు చేస్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడొచ్చు. ఒకసారి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరైనా తీస్తే ఏంటండి మీకు ఎంత బాధ అనిపిస్తుందండి? మీకు ఎంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇక్కడ ఉమెన్ కార్డు తీస్తా ఉన్నారు. ఉమెన్ కార్డు తీసి ఏడ్ చేస్తూ అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నటన అసలు ఆ పుట్టుకతోటి వచ్చినట్లుగా వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నవ్వు వచ్చేస్తుంది. అదేమిటో జగన్మోహన్ రెడ్డి గారు శవాల దగ్గరికి వెళ్ళినా నవ్వుతా ఉంటారు. అలాగే రోజా గారు, విడుదల రజనీ గారు, వీళ్ళంతా కూడా అసలు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసేటువంటి ఆర్టిస్టులు. ఒక్కసారిగా అప్పటి వరకు తిడతా ఉన్నారు లావు కృష్ణదేవరాయలు గారిని, ఆయన పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇంతలోపు ఏడుపు వచ్చేసింది. ఒక ఆడపిల్ల కాల్ డేటా తీస్తే ఎలాగండి? నిజంగా కాల్ డేటా తీసుంటే, నిజంగా కనుక అలాంటివి చేసుంటే మరి ఆ రోజున చర్యలు తీసుకోవచ్చు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయొచ్చు కదా. మరి ఆయన కూడా ఏదైనా యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా. కానీ ఆ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలన్నీ ఆయన ప్రతిఘటిస్తా ఉన్నాడు, ఆయన వాటిని వ్యతిరేకిస్తా ఉన్నారు లావు కృష్ణదేవరాయలు అని చెప్పి ఆయన మీద కక్ష పెట్టుకున్నటువంటి ఈ వైనం. ఇంకో పక్కన కాల్ డేటా ఉన్నారు. అసలు కాల్ రికార్డింగ్స్ చేయించిందే జగన్మోహన్ రెడ్డి కదా. ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది ఆయన కదా. ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బయట పెట్టారు కదా. నా కాల్ ట్యాపింగ్ అవుతా ఉంది, నా ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తా ఉన్నారు. ఇది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక చీఫ్ అధికారి అని చెప్పి ఇంటెలిజెన్స్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తనకు ఫోన్ చేసి తనకు కాల్ రికార్డింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన స్నేహితుడితో ఫోన్ మాట్లాడుకున్న సంభాషణ పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వాట్సాప్ లో పంపించారంట. ఆడియో లింక్, ఆడియో క్లిప్పింగ్ పంపించారంట. మరి ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అలాంటిది పట్టుకుని ఈ రోజున ఈవిడ ఈ రకంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. వాస్తవానికి నిజంగా ఏ రకమైనటువంటి తప్పు చేయకపోతే మరి ఇంత ఉద్వేగపూరితంగా, ఇంత ఆవేశపడిపోతూ ఆక్రోశంతో ఎవరు ఇట్లా మాట్లాడు? నిజంగా నిజాయితీగా ఉన్నాము, మేము ఏ తప్పు చేయలేదు అనుకుంటే ధైర్యంగా విచారణను ఎదుర్కొంటారు. అంతేగాని కేసు నమోదు అవ్వగానే గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. ఈ కేసు పెట్టద్దని కూడా ఆల్రెడీ ఒక వ్యక్తిని పైరవికి లావు కృష్ణదేవరాయలు గారి దగ్గర పంపించారట. ఈ రోజున హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు విడుదల రజనీ గారు. జాగ్రత్తగా ఉండండి, మీరు ఇలాగే గనక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే మీ సంగతి తేలుస్తాం అది ఇది. దానికి లావు కృష్ణదేవరాయలు గారు కూడా అదే తీరులో సమాధానం ఇచ్చారు. ఏమిటంటే ఆట మీరు మొదలు పెట్టారు, దీన్ని పూర్తిగా ముగిస్తామని చెప్పేసి ఆయన కూడా కౌంటర్ చేశారు. అయితే ఈ సందర్భంగానే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ విడుదల రజనీ గారు ఇరికించేశారు. మొన్నటికి మొన్న మీడియా సమావేశం పెట్టినప్పుడు అటు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ వెన్నుపోటుదారులు అని చెప్పినటువంటి విడుదల రజని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, భూ కబ్జాకోరు, కబ్జాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ఉంటాడు. ఇలాంటి కబ్జాలు, భూదందాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టినటువంటి విద్య అని చెప్పి ఆవిడే స్పష్టం చేశారు. అదే రకంగా అది కూడా చూద్దాం. కృష్ణదేవరాయ గారికి రాజకీయాలు అంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకి రాజకీయాలు కావాలి. కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల వల్ల నా రూపాయి, నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల, ప్రజల వల్ల, రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి, డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను. కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళు ఇలా అంటే ఎప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణదేవరాయలు గారు విశాఖపట్నంలో ఒక భూమి కావాలి అని చెప్పేసి చూశారట. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ భూమి ఇవ్వడానికి ఒప్పుకోలేదట. వాళ్ళు అప్పట్లో ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళు చుట్టూ తిరుగుతా వాళ్ళు అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి
కారు చౌకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. విన్నారు కదా, మళ్ళీ కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి కారు చౌకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. అంటే ఏం చెప్తా ఉంది ఆవిడ, గత తెలుగుదేశం ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ భూములు లావు కృష్ణదేవరాయలు గారికి తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వలేదట. ఓకే, ఈవిడ చెప్పినటువంటి మాట వాస్తవమే అని అనుకున్నట్లయితే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ ఆ భూమి ప్రభుత్వానికి చెందింది, మరి అది నష్టం పోతాం ఈ రకంగా తక్కువ రేటుకి ఇస్తే అని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ప్రజల ఆస్తులు కాపాడాలి అని చెప్పి కృష్ణదేవరాయలు గారికి ఇవ్వలేదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసింది అని ఈవిడే ఒప్పుకుంటా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ లావు కృష్ణదేవరాయలు గారు తిరిగి కారు చౌకగా ఆ భూమిని కొట్టేశారట. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడు అంటే, జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా ఉంటే మీరు దోపిడీలు చేసుకోండి, మీరు ఈ కబ్జాలు చేసుకోండి, ప్రభుత్వ భూములు కాజేయండి, మీరు దాన్ని తక్కువ రేటు కొట్టేయండి అని చెప్పి ఈ భూ కబ్జాలు, భూ దందాలు, భూ దోపిడీలు ఇవన్నీ ప్రోత్సహిస్తా ఉన్నాడా? ఇవే చేశాడా గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి? మరి ఇవన్నీ చేసినందుకు మీరు ఇదే కదా బయట పెడతా ఉన్నారు. ఆయన మీద కేసులు పెడితే తప్పే ఉంది? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భూ దోపిడీలు, భూ కుంభకోణాలు, భూ కబ్జాలు, ప్రజల ఆస్తులు కొల్లగొట్టారు అని చెప్పి కేసులు పెడితే దానిపైన ఎందుకు గగ్గోలు పెడతారు? జగన్మోహన్ రెడ్డి కబ్జా కోర్లని ప్రోత్సహించాడు, జగన్మోహన్ రెడ్డి భూ దోపిడీలు చేసే వాళ్ళని ప్రోత్సహించాడు అని చెప్పి విడుదల రజనీయే చెప్తా ఉంది కదా. ఇవే స్టేట్మెంట్లు చాలు కదా. ఆవిడే ఒప్పుకుంటా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం చుట్టూ తిరిగినా లావు కృష్ణదేవరాయలు గారికి ఆ భూమి ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే ఆ ప్రభుత్వం నిజాయితీగా పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ తిరిగి ఆయన బతిమలాడుకుని ఆయన చుట్టూ తిరిగి ఆయన్ని ప్రాధేయపడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వ భూమిని అంటే ప్రజాధనాన్ని చౌక రేటుకి అంటే కారు చౌకగా కొట్టేయడానికి అవకాశం కల్పించాడు, వెసులుబాటు కల్పించాడంట. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం. జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాలు, భూ దోపిడీని ప్రోత్సహించాడు. మొన్నటి వరకు షర్మిల గారు, సునీత గారు చెప్పారు కదా, మా అన్న హత్యా రాజకీయాలు చేస్తా ఉన్నాడు, హంతకులను ప్రోత్సహిస్తా ఉన్నాడు, హత్యా రాజకీయాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నాడు, వాళ్ళకే టికెట్లు ఇస్తా ఉన్నారు అని చెప్పి షర్మిల గారు, సునీత గారు చెప్పారు. ఈ రోజున విడుదల రజనీ గారు వచ్చి మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ దోపిడీలు, భూ కబ్జాలు, ప్రభుత్వ ప్రజా భూములు ఏవైతే ఉంటాయో ప్రజా ఆస్తులు కొల్లగొట్టడానికి నాయకులందరికీ కూడా విచ్చలవిడితనాన్ని ఇచ్చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కబ్జా కోరు, ఒక అవినీతి పరుడు అని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనుక ఆవిడ మాటలను బట్టి అర్థమవుతోంది. ఆవిడే ఒప్పుకున్నారు. మొన్న రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మరీ రాజశేఖర్ గారి విషయంలో వెనుపోటుదారులు అని చెప్పి ఆవిడే ఒప్పుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, ఆయన కబ్జా కోరు, ఆయన భూ దోపిడీలు చేసే వాళ్ళని, ఇలాంటి అరాచకాలు, అవినీతి అక్రమాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు అని చెప్పి మరొకసారి ఒప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కనుక ఈ రకంగా పూర్తిగా మళ్ళీ బుక్ చేశారు అనేటువంటి ఒక వాదన అయితే కనుక చాలా బలంగా వినిపిస్తా ఉంది. అయితే ఇదంతా కూడా ఏంటి అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఆవిడ చేసినటువంటి పాపాలు, శాపాలే ఈ రోజున విడుదల రజనీని వెంటాడుతూ ఏసీబీ కేసులు కూడా నమోదవుతా ఉంటే మరి వాటిల్లో ఎక్కడ అరెస్ట్ అవుతాము అనేటువంటి భయం, బయటపడేటువంటి మార్గాలు కనిపించట్లేదు. రాజీకి వెళ్దామని చెప్పి లావు కృష్ణదేవరాయలు గారి దగ్గరికి రాయబారం పంపినా అది వర్కౌట్ కాలేదు. ఇంకో పక్కన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఇలాంటి అంశాలన్నీ తీసుకుంటా ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని చర్యలకు తీసుకోబోతా ఉంది. ఇక ఈవిడికి అరెస్ట్ కాబోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఈ భయంతో విడుదల రజనీ గారు అయితే కనుక ఈ రకంగా ఆవేదనతోటి, పూర్తిగా ఆక్రోశంతో, అసలు గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆవిడ వ్యవహరించినటువంటి తీరుకి భిన్నంగా ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇదంతా కూడా కేవలం ఏదైతే అరెస్టు భయం ఆవిడని వెంటాడుతుంది కాబట్టి ఈ రకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఆవిడకి ఏర్పడ్డాయి అన్నటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకులు చుట్టుముతోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.